తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆత్మని ఉద్దీవించాలంటే కృష్ణమూర్తి దగ్గరికి వెళ్ళాలి. శరీరాన్ని వృద్ధిలోకి తెచ్చుకోవాలనుకుంటే పురాణాలకు సంబంధించి ఒక్కో పురాణం ఒక్కో విధంగా చెప్తుంది. అదేంటది అన్నీ మనవే, కానీ డిఫరెన్స్ ఎందుకు చేస్తాము అనేది చాలా పెద్ద క్వశ్చన్. పురాణాల్లో అన్నీ నిజమని చెప్పలేము, అన్నీ అబద్ధమని చెప్పలేము. అంటే ఇన్ని కోట్ల దేవతల్లో ఏ దేవుడి నామం పఠిస్తే త్వరగా మనకి ఫలితం వస్తుంది అనేది ఒక అంతా నేను మాత్రమే అని కూడా చెప్పుకుంటాను. కుంకుమ ధరించమని మనకి పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్పారు. ఇక ఆ తర్వాత ట్రెండ్ మారే కొద్ది వచ్చినవి స్టిక్కర్స్. అంటే ఏది ప్రశస్తం వీటన్నిటిలో? ఫస్ట్ మనం బొట్టను పెట్టుకోవాలో తెలిస్తే అప్పుడు ఏది పెట్టుకోవాలో తెలుస్తుంది. కాళ్ళకు నల్లదారాలు, చేతికి నల్లదారాలు. దైవ కార్యాలు ప్రత్యేకంగా ఏది చేయకూడదు పీరియడ్స్ టైంలో? పెళ్ళి జరుగుతున్నప్పుడు నాకు ఫస్ట్, నాకు సెకండ్ డే, నేను గుట్టుగా దాచిపెట్టేశాను. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆ అమ్మాయి చెప్పిన సమస్య ఏంటి తెలుసా? ఐవీఎఫ్ని అసలు మన శాస్త్రం ఒప్పుకుంటుందా? మన అవసరానికి పిల్లలు రావు. పిల్లలు భగవంతుడు ముందే రాస్తాడు, నీకు పలానా వాడు పిల్లవాడు అని. పట్టు వస్త్రాలంటే ఒక జీవి హింసపడి ఆఖరికి తన ప్రాణాన్ని త్యజించి మనకి అది అందిస్తుంది కాబట్టి అవి టేకు చెట్టుని చంపి లేదా నరికేసి నువ్వు టేకు చేసుకుని ఇంట్లో పట్టు పరుపులేసి నువ్వు పడుకోవచ్చు, అది తప్పులేదు. అది శాస్త్ర విరుద్ధంగా. కానీ పట్టు వస్త్రం దగ్గరికి వచ్చేసరికి అది దేవుణ్ణి నమ్ముకుంటే మా పరిస్థితి ఇలా అయిపోయింది అనే వాళ్ళు మీరు చాలా మంది చూసి ఉంటారు. ఏం చెప్తారు దీనికి సమాధానం? ఇట్లా చేశాడు వీడు, ఇంకా మారలేదు. నమస్కారం విజయలక్ష్మి గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. నిజంగానే సో హ్యాపీ. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము దేనికన్నా టైం రావాలంటారు కదా, మీ మాటలే మీరు చెప్పేవే వింటూ మీకే ఇది ఒక ఆన్సర్ అనమాట. టైం రావాలి దేనికైనా సరే, మనం అనుకున్న వెంటనే ఏది జరిగిపోదు. భగవంతుడు ఆశీర్వాదం, ఆయన ఎలా ప్లాన్ చేస్తే అలా జరుగుతుంది. పుస్తకాలు చదివితేను లేకపోతే ఎవరో చెప్తే వినడం అన్న అక్కడ జ్ఞానం వరకు మేము ఏదో ర్యాండమ్గా వినేస్తామేమో. బట్ మీరు అదే పనిగా పెట్టుకొని సనాతన ధర్మం ఏంటి, మన ధర్మం ఏం చెప్తుంది, మన శాస్త్రం ఏం చెప్తుంది, మన పురాణాలు ఏం చెప్తున్నాయి, మనం ఎలా నడుచుకోవాలి అనే దానిపైన మీరు కొంత టైం తీసుకుని ఇలా వీడియోస్ చేయటం అనేది సో గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. అందుకు థ్యాంక్ యూ అనమాట. సో చాలా డౌట్సే ఉన్నాయి. డైరెక్ట్గా అంటే ఫస్ట్ ఒక చిన్న మాటలో మీ గురించి చెప్పండి, మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్. తర్వాత మాకు చాలా సందేహాలు ఉన్నాయి, అవన్నీ అడిగేస్తాను. ఖచ్చితంగా అండి. నా పేరు విజయలక్ష్మి. నాకు పెళ్ళి ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది. మా హస్బెండ్ పేరు వచ్చేసరికి గిరీష్ కుమార్. ఇంతవరకే నేను చెప్పగలుగుతాను. అండ్ నాకు ఇన్స్పిరేషన్గా వచ్చేసరికి మా అమ్మగారు, మా నాన్నగారు, మా అత్తగారు, మా మామగారు కూడా. ఇది చాలా కొత్తగా అనిపిస్తుంది కానీ ఒక్కొక్కరి నుంచి మనం ఒక్కొక్కటి నేర్చుకుంటున్నప్పుడు మనకి మనం మార్చుకునే అవకాశం ఉంటుంది. అండ్ మా నాన్నగారు హీ వాజ్ వెరీ గుడ్ ఇన్ టాకటివ్ స్కిల్స్. అంటే మంచిగా ఒక 10 నిమిషాలు ఒక మనిషిని కూర్చోబెట్టి మాట్లాడగలుగుతారు. ఆయన ఏదైనా మాట్లాడితే ఎంత శత్రువు అయినా కూడా ఒక నిమిషంలో మిత్రుడు అయిపోతాడు. అంతేనా? అంత సాఫ్ట్ స్పోకెన్ అనమాట. అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ కంప్లీట్లీ ఫ్రమ్ మై మదర్ ఓన్లీ. మా అమ్మగారి నుంచి వచ్చిన నాలెడ్జ్ ఇదంతా కూడా. ఆమెకున్న ఇంట్రెస్ట్ లెవెల్స్ నాకు ఇంకాస్త పెరిగి రావడం. అండ్ మా అత్తయ్య గారు షీ ఈజ్ వెరీ గుడ్ ఇన్ హాస్పిటాలిటీ. శత్రువు అయినా ఇంటికి వస్తే ఆమె నవ్వుతూనే పలకరిస్తారు. నేను మా అత్తగారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇంటికి ఎవరు వచ్చినా కూడా అతిథి మనకి నచ్చినా నచ్చకపోయినా, నచ్చిన వాళ్ళంటే ఆబ్వియస్లీనే మాట్లాడతారు, కానీ నచ్చిన వాళ్ళతో నువ్వు ఎలా ఉంటావు, నచ్చిన వాళ్ళతో కూడా అలానే ఉండాలి అని నేర్పించారు. సో ఇలా నేను ఆ కామెంట్స్ని అంత పాజిటివ్గా తీసుకొని స్ట్రాంగ్గా ఉన్నానంటే మా అత్తగారు అనేది మెయిన్. అండ్ మా మావయ్య గారు అంటే మనకు తెలిసిందే, ఇంట్లో ఎన్నో జరుగుతున్నా ఒక చెట్టు స్ట్రాంగ్గా ఉందంటే రూట్స్ స్ట్రాంగ్గా ఉంటేనే ఆ చెట్టు నిలబడుతుందని. ఇంట్లో యజమాని అనేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ట్రాంగ్గా ఎదుర్కొని ఉంటే మిగతా వాళ్ళందరూ రిలాక్స్డ్గా ఉంటారు. సో వారిని చూసి నేను నేర్చుకుని ధైర్యంగా ఉండాలి. ఎటువంటి సమస్యలు ఏం వచ్చినా కూడా నువ్వు ధైర్యంగా ఉండు. ఆ ధైర్యమే చూసి ఆ కష్టాలు పరిగెత్తి పారిపోవాల్సిందే. ఇది నేను మా మావయ్య గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఈ నలుగురు నుంచి నేర్చుకొని ఒక పెన్సిల్ తయారైంది అనుకోండి, ఆ షార్ప్ చేసింది మా హస్బెండ్. సో వీళ్ళంతా ఒక కైండ్ ఆఫ్ రా మెటీరియల్ సప్లై అనుకుంటే మంచిగా పెన్సిల్ ని షార్ప్ చేసినట్టు షార్ప్ చేసి మా హస్బెండ్ ఏం చేశాడంటే ఈ పెన్సిల్ ని భగవంతుడికి ప్రెజెంట్ చేశాడు. భగవాన్ ఇదిగో నేను మంచిగా షార్ప్ చేశాను మా వైఫ్ని, ఇప్పుడు నువ్వు ఎలా యూటిలైజ్ చేసుకుంటావు అలా యూటిలైజ్ చేసుకో. సో దట్స్ ద వారధి ఆస్క్ మీ అనేది
మనకి వచ్చింది. అలా వచ్చిందనమాట. లాంగ్ స్టోరీ కట్టి చాలా బాగుంది ఎక్స్ప్లెయిన్. మీరు ఎలా వీడియోలు చెప్పినప్పుడు ఎలా అయితే అలా వింటూ ఉంటావో ఇప్పుడు కూడా అలాగే వింటూ ఉన్నా అనమాట. మీరు నమ్మరు కానీ మనకి మహాభారతంలో ఒక స్టోరీ వస్తుంది. ఏంటి, ఇంద్రుణ్ణి చంపడానికని అదితే మనకు తెలుసు కదా, ఆమె హస్బెండ్ అడిగి నేను ఎట్లయినా ఇంద్రుని చంపే పుత్రుడిని నాకు ఇవ్వండి అని వాళ్ళ హస్బెండ్ అడిగితే, ఓకే డన్, నువ్వు ఇవి రూల్స్ పాటించు, నువ్వు ఇవి పాటిస్తే నీకు ఇంద్రుని చంపే కొడుకు పుడతాడమ్మా అని ఆయన ఇస్తాడమ్మా. ఈమె పాటించాల్సిన రూల్స్ ఏంటో తెలుసా, మీరు నమ్మరు. మనం మంచం మీద పడుకుంటాం కదండి, ఇప్పుడు దుప్పటి కప్పుకుంటాం కదా, ఆ దుప్పటి పాదాల వైపుకి ఉండేది, తల వైపుకు ఉండేది మనం ఇప్పుడు ఏం పట్టించుకోవట్లేదు, అట్లా అంటే అట్లా వేసేసుకుంటున్నాం. కానీ అప్పట్లో పాదాల వైపు ఉన్న దుప్పటి ఏంటంటే నాటేసి పెట్టుకుంటారు. పొరపాటున పాదాల పైన నువ్వు ఈ రోజు పాదాల పైన వేసేసుకున్నావు, రేపు పొద్దున ఆ పాదాల వైపు ఉన్న దుప్పటి తల మీదకి రాకూడదు. ఒకసారి పాదాలు ఒక చాట పెట్టి మనం పడుకుంటున్నామంటే ఇంకా పాదాలు అక్కడే ఉండాలి. ఎవ్రీ టైమ్ ద ఫుట్ షుడ్ ఫేస్ దట్ పర్టికులర్ పొజిషన్. ఇలా పొజిషన్ మారిన దోషం. ఆమె ఒక రోజు మర్చిపోయి తల వైపు వేసుకోవాల్సిన దుప్పటి పాదాల వైపు, ఏదో పొరపాటు. ఆమె కూడా ఇన్ని రోజుల నుంచి నిష్ఠా నియమాలు పాటిస్తూ ఉంటది కదా. ఇంద్రుడికి ఆల్రెడీ తెలుసు ఈమె కడుపులో ఉన్న శిశువు నన్ను చంపడానికే వస్తున్నాడన్న సంగతి తెలిసి ఈమె ముందుగానే ఎంత కాదన్నా ఆమె పిన్నతల్లి కదా, అమ్మ నువ్వేదో వ్రతం ఏదో పట్టుకున్నావు అంట కదా, నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్పి ఆమె వ్రతం అని అనుకున్న రోజు నుంచి ఈయన హెల్ప్ కొని అక్కడే ఉన్నాడు. ఈయనకి తెలుసు కడుపులో ఉన్న బిడ్డ ఈయన చంపడానికే అని ఈయనకి తెలుసు, ఆమెకి తెలుసు. బట్ ఇద్దరు బయట పడలేదు. తల దగ్గర వేసుకోవాల్సింది పాదాల దగ్గర వేసుకునేసరికి ఆమె గర్భంలోకి దూరి ఈయన 6 భాగాలుగా ఖండించేస్తాడు ఆ బిడ్డని. వాళ్ళే పేరేదో ఉందండి, అలా పుడతారు 6. తర్వాత ఈయన నువ్వేం టెన్షన్ పడకమ్మా, నువ్వు నన్ను చంపడానికి అని పెట్టుకున్నావు, వాళ్ళు ఇప్పుడు నా కింద పెట్టుకుంటాను నేను, నా కింద దేవతలుగానే ఉంటారు వాళ్ళు, నువ్వేం ఫీల్ అవ్వకని చెప్పి ఆ 6 ఆయన కిందకి పెట్టేసుకుంటాను అనమాట. సో చిన్న తప్పే, అసలు ఇది ఒక తప్ప, ఇది అసలు ఒక దోషమా? మరి మనకి తెలియని ఎన్ని దోషాలు మనం చేస్తున్నాం. ఇంత చిన్న తప్పుకే ఆమె గర్భంలోని శిశువు 6 భాగాలు అయిపోయిన దోషాన్ని ఆమె మూట కట్టుకున్నప్పుడు, ఇది అన్ని ధర్మ సూక్ష్మాలు తెలిసిన వాళ్ళే ఋషి పత్నే అది చేస్తే మనుషులు మనం ఎంత అంటే మనం తెలుసో తెలియకో ఎన్ని తప్పులు చేస్తాం. మనం పొద్దున్న లెగిస్తే ఎన్ని దోషాలు ఉండుంటాయి. సో మనం తెలుసో తెలియకో ఎన్నో తప్పులు చేస్తాం కాబట్టి, అన్ని తెలిసిన వాళ్ళు మనం కాదు కాబట్టి, అంత తెలిసిన ఋషి పత్నులే అన్ని చేస్తుంటే మనం ఎంత అని అనుకుంటాం కాబట్టి, నాకేం తెలియదు నాయన, నువ్వు ఏది చెప్తే అది చేస్తాను, నీదే పని, నేను నీళ్ళు తాగినా నా కోసం కాదు నీకోసం, నేను తిన్నా నా కోసం కాదు నీకోసం, అంటే నువ్వు చేయమన్నా నేను చేశాను. ఇలా అనుకున్నప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్ ఆ కర్మ హిస్టరీ అన్ని ఆయనకి ట్యాగ్ అయిపోతాయి. అసలు ఇంత సింపుల్ థింగ్ ని భగవంతుడు చెప్తే మనం అది మానేసి అన్ని మనము అని అనుకుంటున్నాం కాబట్టి మనకి కష్టాలు. అసలు ఇప్పుడు ఎవరైనా వచ్చి ఏమండి మీ పాపాలన్నీ నాకు ఇచ్చేయండి అంటే ఎంత బాగుంటుంది చెప్పండి. ఎవడైనా తీసుకుంటాడని మనం అనుకోవట్లేదా? మరి కృష్ణ పరమాత్మ నాకు ఇచ్చేయని అడిగినా మనం ఇవ్వట్లా, ప్రాబ్లం అది. అంటే అన్ని ఆయన కోసం మనం చేస్తున్నామంటే అసలు మనకి ఏ కర్మ యాడ్ అవ్వదు. ఇది ఒక్కటి సింపుల్ లాజిక్, అది పట్టుకుంటే మనం చాలా పీస్ఫుల్ గా ఉంటాం. ఇప్పుడు మీకైనా నాకైనా భయం ఎందుకు వస్తుంది, బాధ ఎందుకు వస్తుంది, అమ్మ ఇప్పుడు ఏదో చేశాను దీనికి ఏదో పాపం వచ్చేస్తాను, దీనికి ఏదో దోషం, అంటే నువ్వు చేసావని అనుకుంటున్నావు కాబట్టి దోషాలు నీకు వస్తున్నాయి. ఆయన చేశాడు అనుకుంటే సర్వం ఆయన చేతుల్లోనే ఉంది, అప్పుడు నీకు ఏ దోషాలు అనుకో, అయిపోయింది. ఇది అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్కరు. చాలా టైం పడుతుందండి యాక్చువల్గా. ఎలా ఇన్ఫర్మేషన్స్ అన్ని ఎలా గ్యాదర్ చేస్తారు? చదువుతారా పుస్తకాలు? బుక్స్ చదవడం కన్నా యాక్చువల్గా నేను వింటాను. ఐఎమ్ గుడ్ ఎట్ లిజనింగ్. చదవడం నిద్రే ఇంక మనకి, అంతేనా? పుస్తకం చేస్తే నిద్రే. బట్ ఎస్ చదువుతాం కానీ డిపెండ్స్, ఇంకా పర్టికులర్ థింగ్స్ చదవాలి. మా అమ్మగారు ఇస్తారు, నువ్వేదో చెప్తున్నావు కదా వీడియో, ఆ వీడియోకి సంబంధించిన పాయింట్లు దీంట్లో ఉన్నాయమ్మా ఒకసారి చదువుకొని చెప్తారు. అలా మేము చెప్పినప్పుడు ఆ ఒక్కదే స్క్రీన్ షాట్లు తీసి పంపించేస్తుంది బుక్స్లో. అంతవరకు ఎవరైనా అంటే కొన్ని థింగ్స్ అండి జనాలకు కూడా ఎలా ఉండాలంటే దే నీడ్ ప్రూఫ్. నువ్వు ఇది ఎక్కడి నుంచి చెప్తున్నావు, నాకు ఏ ఆధారం ఏంటి అని అన్నప్పుడు మాత్రమే అమ్మకు ఫోన్, లేదంటే అవసరం లేదు. మనకి నాకు చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణంలో ఆబ్వియస్ గా ఉంది కాబట్టి. అండ్ ఇంతకు నుంచి నేను మీతో చెప్పినట్టే, చెప్పేది నేను అనుకున్నప్పుడు బాధ, నేను కాదుగా చెప్పేది ఆయన. సో ఆయనకి ఏం చెప్పాలో ఆయనకి బాగా తెలుసు. సో నాకెందుకు టెన్షన్. మరి మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? పూజ విధానం కానీ ఇవన్నీ 5 minutes అండి నేను చేసేది, అంతేనా? అదే ఎక్కువ ఫీల్ అవుతాయి. చాలా మంది ఏమనుకుంటారంటే ఇన్ని చెప్తారు కదా వీళ్ళు గంటలు పూజ చేస్తారు, అంతసేపు కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుందండి? పరిపరి విధాలు ఆలోచిస్తుంది మన బ్రెయిన్. అంత ఆలోచనలో ఆయన పైన కాన్సన్ట్రేషన్ ఎక్కడ పెడతాం? అదే సినిమా చూడండి, 2.5 గంట వాడు చెప్తుంటే కళ్ళు ఆర్పకుండా చూస్తాం, కనీసం వేరేది కూడా ఆలోచించాం మనం. దేవుడి దగ్గరికి వెళ్ళి అరే 1 నిమిషం థ్యాంక్స్ అని చెప్పరా బాబు అంటే అది చెప్పేటప్పుడే 100 గుర్తొస్తాయి. ఈయన ఇది ఇచ్చాడా నాకు, నేను అది అడిగాను అది ఇవ్వలేదు, ఇది అడిగాను ఇది ఇవ్వలేదు.
ఇదే ఆయన పైన కంప్లైంట్ అంతా తీస్తాం మనం. అంటే నీకు మనిషిగా ఒక జన్మనిచ్చాడు, దానికి పోయి థ్యాంక్స్ చెప్పరా అంటే మాత్రం మనకి మనసు అంగీకరించదు. అండ్ నేను అంతకుముందు మన పేజ్లో కూడా చెప్పాను, అందరూ మన పెద్దవాళ్ళందరూ చెప్పేది ఇంట్లో పూజ చేయాల్సింది యజమాని, ఆడవాళ్ళు కాదు. సో మనకు ఆ టెన్షన్ లేదు, మనకు ఆ బాధ్యత కూడా లేదు. మనం చేస్తే మనకు వచ్చిన నష్టము లేదు, లాభము లేదు. కానీ వాళ్ళు చేస్తే వాళ్ళకి ఇంటిలి అందరికీ లాభం వస్తుంది. సో ఆబ్వియస్లీ మా హస్బెండే చేస్తాడు, నేను కేవలం నైవేద్యం ఒకటి రెడీ పెడతాను. ఆ నైవేద్యం నేను చక్కగా హారతి ఇచ్చి అన్ని చేసేసి వస్తాడు. నేను వెళ్ళి నా నైవేద్యం ఇచ్చేటప్పుడు మాత్రమే నేను నిత్యం చదువుకోవాల్సిన ఒక 2-3 శ్లోకాలు, ఎక్కువ కూడా జస్ట్ 2 శ్లోకాస్ అంతే. ఆ 2 శ్లోకాలే చదివి దండం పెట్టుకొని, పరమాత్మ ఈ రోజు నువ్వే నడిపిస్తున్నావు నేను భావిస్తున్నాను కాబట్టి థ్యాంక్స్. నాకు మళ్ళీ ఈ రోజు కూడా నాకు నీకు సేవ చేసుకునే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ ఒక్క మాట చెప్పి నా పని చేసుకుంటా. మనం చేసే ప్రతి పని ఆయన కోసమే అనుకుంటున్నాను కదండి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇది కూడా నేను ఆయన కోసమే చేస్తున్నాను అన్న. ఇఫ్ యూఆర్ డూయింగ్ సంథింగ్ టు హిమ్, ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ పూజ. సో ఇప్పుడు కూడా నేను పూజ చేస్తున్నట్టేగా, అంతే కదా, వారికి సంబంధించి మాట్లాడుతున్నాం కాబట్టి అంతా అంతే. వేదం నేర్చుకున్నాడు తప్పులు చదివితేనే దేవుడు పట్టుకుంటాడు. నీకు వేదాలు నేర్పించాను, నువ్వు ఇంకా ఆ దీర్ఘం 5 సెకండ్లు తీయాల్సింది 10 సెకండ్లు ఎందుకు తీసావు, లేదా 2 సెకండ్లు ఎందుకు తీసావు, ఇది తప్పు, నీకు దోషం అని యాడ్ చేస్తాడు వారికి. మనకి కాదు, మనం చిన్నపిల్లలం కదా, మనకి వేదాలు రావు కదా. కంప్లీట్లీ రిలవెంట్ టు లార్డ్ విష్ణు. విష్ణుమూర్తికి సంబంధించిన వాటిలో ఆయన చాలా సౌలభ్యంగా ఉంటాడు. కానీ మిగతా దేవతలకి ఏంటంటే ఆ పదాలే చాలా కఠినంగా ఉంటాయి. మీరు కొంచెం పద దోషాలు చదివారంటే అర్థాలే మారిపోతాయి. అంటే దెర్ ఈజ్ వన్ స్టోరీ అండి, నాకు చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు చెప్పారు ఒక స్టోరీ. అది ఎప్పుడైతే మనం చదవడం నేర్చుకుంటున్నామో అప్పుడు ఆమె చెప్పిన స్టోరీ. ఒక అతను ఉన్నాడంట, భార్య కోసం, అంటే పెళ్ళి అవ్వాలంటే అదే భార్య కోసం అని చెప్పి ఏదో ఒక సాధువు దగ్గరికి వెళ్తే ఆ సాధువు ఏదో ఒక చీటీ పైన ఒక మంత్రం రాసి ఇచ్చాడు. ఆయన రోజు ఈ మంత్రాన్ని ఒక 21 టైమ్స్ ఏమో చదువు నాయన, నీకు ఖచ్చితంగా ఇన్ని డేస్లో పెళ్ళి అవుతుంది అని చెప్పేసి అన్నాడంట ఆ సాధు. సరే ఏదో బాగుంది కదా మంత్రం అని చెప్పి ఈయన రోజు ఆ మంత్రాన్ని ఆయన ఎన్నిసార్లు చెప్పాడు పాప, అన్నిసార్లు చదివేవాడు, బాగుంది, పెళ్ళి అయ్యింది. పెళ్ళైన 3 రోజులకే పెళ్ళాన్ని చచ్చిపోవడం, ఇట్లా 3 సార్లు జరిగింది. అవడం, భార్య చచ్చిపోవడం, ఇదేంటి అని చెప్పి మళ్ళీ ఆ మంత్రం పెట్టుకొని చదవడం, మళ్ళీ పెళ్ళవడం, మళ్ళీ ఆ వచ్చిన మీద చచ్చిపోవడం, ఇట్లా 3 టైమ్స్ జరిగింది. ఈయనకు అర్థం కాదు. ఆ సాధు ఎందుకు మళ్ళీ కనిపించాడు. ఈయన కనిపిస్తే, అండ్ సాధువు గారు మీరు ఏదో మంత్రం ఇచ్చారు, పెళ్ళైతే అవుతుంది కానీ 3 సార్లు అంటే ఈ మంత్రం కరెక్టే రా, నువ్వు ఎట్ట చదువుతున్నావు అని అడిగాడంట. ఇదిగోండి మీరు చెప్పింది ఇదే కదా అని అట్టే చదివాడు. మీకు సాకి మెలికి సాకి డిఫరెన్స్ తెలుసు కదండి. పలికేటప్పుడు స్పష్టం సా సా, అవును. అతను ఆ మెలికి సా బదులు సా పలికేవాడు. ఈ సా పలకడం వల్ల దాని అర్థం అయిపోయిందంటే, నువ్వు నాకు నా భార్యని నువ్వు తీసుకో, అంటే నా భార్య, ఇప్పుడు మనం బలిస్తాం చూసారా, అలా పత్ని బలి అంటే నా భార్యని బలిస్తున్నా నీకు, నువ్వు తీసుకో అని. సో ఇప్పుడు భగవంతుడికి ఏమని చదువు, భార్యని బలిస్తున్నాను, నీకు భార్యని బలిని ముందు నీకు పెళ్లి కావాలి కదా. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, సాధువులో ప్రాబ్లం లేదు, ఆ మంత్రంలో ప్రాబ్లం లేదు, పలికే విధానాల్లో. ఒక్కసారి మెలికి సాని నార్మల్ సాగా చదివినందుకే అర్థం మారిపోయింది. సో యజమాని చేసి ఆయన ఎదురుగా ఆయన చేస్తాడు కాబట్టి ఆయనకు వచ్చిన 2-3 తప్పులు లేకుండా ఆ చదివే 2 లైన్లు చదివితే చాలు. లేదు నాకు ఇంత చదవాలని ఇంట్రెస్ట్ ఉందంటే, విష్ణుమూర్తికి సంబంధించిన వాడు ఆయన సౌలభ్యంగా ఉంటాడు. ఆయన అంటే ఆయనకు సంబంధించిన లాంగ్వేజ్ వేరండి, అది ద్రావిడం, వీళ్ళంతా సాంస్క్రిట్ ఉంటుంది. సో ఇక్కడే క్లాష్ తప్ప, అదర్వైజ్ విష్ణు వేరే దేవుళ్ళు అనే విషయం కాదు. కానీ దట్స్ ఓకే, మనం కొంచెం తప్పులుగా చదివినా కూడా అర్థాలు మారవు. ఇక్కడ తప్పు చదివితే అర్థమే మారిపోతుంది. ఇది మెయిన్ మనం అందరం తెలుసుకోవాల్సింది. రైట్, ఇది ముందు ముఖ్యంగా తెలుసుకోవాలి. బట్ ఈ డిఫరెన్స్ కూడా తెలియాలి, డిఫరెన్స్ తెలియాలి. ఈ ద్రావిడమే ఎందుకు విష్ణుమూర్తికి వచ్చింది, వీళ్ళందరికీ ఎందుకు సాంస్క్రిట్ వస్తుంది, దీనికి కూడా మనకి స్టోరీ ఉంది. అగస్త్యుడు శివపార్వతులు కళ్యాణం జరుగుతున్నప్పుడు అందరూ హిమాలయాలకు వెళ్ళిపోయారు. అందరు హిమాలయాలకు వెళ్ళిపోతే భూమి దాని యొక్క గమనం మారింది, బరువు అయిపోయింది కదా అక్కడ. ఈ గమనం మారేటప్పుడు అక్కడ ఉన్న విశ్వకర్మ మనకు తెలుసు కదా, హీఈస్ ద వన్ హూ ఇస్ ఆర్కిటెక్ట్ సమ్వన్. సో ఆయన అంటాడు, ఇప్పుడు ఇది బ్యాలెన్స్ అవ్వాలంటే ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళాలంటే, అంటే మనందరికి ఈక్వల్గా ఉండే ఒక ఆయన అటు వెళ్తే మనకి తూకం సరిపోయింది అంటే, అంతటా ఆయన ఎవరున్నారని చూసుకున్నారు. అప్పుడు అగస్త్యుని పిలిచి, స్వామి నువ్వే చూస్తున్నావు కదా గమనం మారిపోయింది, మీరు ఒక్కలా సౌత్కి వెళ్ళి ఉన్నారంటే ఇటు నార్త్ ఇటు సౌత్ కొంచెం బరువు బ్యాలెన్స్ అవుతుంది. సహజంగా కూడా అగస్త్యుడు సౌత్ ఇండియన్, అది అప్పట్లోనే సౌత్ ఇండియన్ అనమాట. ఆయన అప్పట్లో ద్రావిడం అంటే అదే కదండి, మనకి ఈ సౌత్ స్టేట్స్ అంతా కూడా ద్రావిడం కిందకే వస్తాయి అనమాట. సో ఆయన స్వతహానే అగస్త్యుడు అక్కడ ఆయన అనమాట. సో ఆయన అక్కడ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ శివపార్వతులు కళ్యాణం అయిపోయింది, చూసుకున్నారు, వెళ్ళిపోయారు, అంతా అయిపోయింది. ఎంతసేపటికి ఈయన పిల్లవరు ఎవరు
పెళ్ళి అయిపోయింది కదా, తిన్నారా, వెళ్ళిపోయి ఈయన ఎవరు పట్టించుకోవాలి. ఈయన కోపం వచ్చింది. నేను పెళ్ళి అయ్యాకనే నన్ను పిలవచ్చు కదా, నేనేం ఇస్త్రా కుట్టుకుంటా కూర్చున్నాను, నన్ను ఎప్పుడు పిలుస్తారని, నేను కుట్టుకోవడమే సరిపోయింది గట్ట ఎవరు నన్ను పిలవలేదు అని చెప్పి ఈయన కోపం వచ్చి ఆ విశ్వకర్మని శపించిపోయాడు. విశ్వకర్మ అంటే ఆయన నా డ్యూటీ నాది, బ్యాలెన్స్ అవ్వాలంటే ఒకళ్ళు అక్కడ ఉండాలని చెప్పి, ఇందులో నన్ను శపించేదానికి ఏముంది, నువ్వు నన్ను శపించావు కాబట్టి నీ భాష భూత భాష అవుతుంది, ప్రేతాత్మలు పలికే భాష అవుతుంది మీది అని చెప్పి ఈయన ద్రావిడ భాషని శపిస్తాడనమాట విశ్వకర్మ. ఈయన తపస్సు మొదలు పెడతాడు, అగస్త్యుడు విష్ణుమూర్తి గురించి తపస్సు చేస్తాడు. విష్ణుమూర్తి వచ్చి నువ్వేం ఫీల్ అవ్వకు అగస్త్య, ఏదైతే ఆయన ప్రేతాత్మ భాష అని అన్నాడో అసలు ఇప్పుడు ఎవరైనా భూమిపైన నన్ను కొలవాలంటే ద్రావిడంలో కొలిస్తేనే నేను పలుకుతాను, లేదంటే నేను పలకను అని అంటే, అప్పటి నుంచి మీరు రామానుజాచార్యుల కాలం కానివ్వండి, శంకరాచార్యులు, మీరు తిరుపావే అని చూస్తున్నారు, అన్ని ద్రావిడంలోనే ఉంటాయి. అన్ని దివ్య ప్రబంధాలు ఏమైనా మనకి చాలా ఉంటాయి. ఎందుకంటే ఆయన చెప్పు, నువ్వు ద్రావిడంలో పిలిస్తేనే నేను వస్తా, నువ్వు ద్రావిడంలోనే నన్ను స్తుతిస్తేనే నేను పలుకుతా. అందుకే అప్పటి నుంచి ఆ అగస్త్యుడు ఆ శాపం తర్వాత ప్రతి ఒక్కరు విష్ణుమూర్తి గురించి రాయాల్సిన వాళ్ళందరూ కూడా ద్రావిడంలోనే రాశారు. అందుకే నేను అంది ద్రావిడం, జస్ట్ బికాస్ లార్డ్ విష్ణు నేను ఇంతకు చెప్పిన పర్పస్ ఏంటంటే ద్రావిడం ఈజ్ అ లాంగ్వేజ్ వేర్ యూ కెన్ ఫ్లూయెంట్లీ, అంటే మీరు తప్పులు పలికినా కూడా అర్థాలు మారకుండా ఇక్కడ అర్థాలు మారుతాయి. ఈ విషయం తెలియకంటే చాలా మంది ఏమనుకుంటారంటే దెర్ ఈస్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ విష్ణు అండ్ అదర్ దేవతాస్. ఇక్కడ విషయం దేవతల గురించి కాదు, ఈయన ఇచ్చిన వరము వీళ్ళకి చేరుకునే విధానం ఇక్కడ అది లేదు కాబట్టి వీళ్ళెవరేమి ఇవ్వలేదు కదా, నువ్వు ద్రావిడంలో పిలిస్తే ఫలితం వీళ్ళెవరూ చెప్పలేదు. సో వీళ్ళకి సాంస్క్రిట్ ఆయన చెప్పాడు, అందుకని ఆయన ద్రావిడ అంతే. ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్స్ అండి. బ్యాక్ అండ్ స్టోరీ తెలిస్తే యూ విల్ నాట్ ఫైండ్ డిఫరెన్స్ బిట్వీన్ పీపుల్. అది తెలియక క్లాషెస్ పెట్టుకుంటా ఉంటారు చాలా మంది. అదే పెద్ద ఇష్యూ లాగా అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ విజయలక్ష్మి గారు. ఇంకా చాలా వీడియోస్ రావాలి మీ నుంచి, చాలా అవగాహన పెరగాలి, అది మీ బాధ్యతగా తీసుకుని ఇంకా వీడియోస్ అందిస్తారని ఆయన బాధ్యతే ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.